హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గోంగూర చికెన్ కర్రీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 1 కేజీ చికెన్ తీసుకొని చికెన్ని మంచిగా 2 టైమ్స్ కడిగి పక్కన పెట్టుకుందాం. ఆ పక్కన పెట్టుకున్న చికెన్లో ఒక 2 స్పూన్ల కారం యాడ్ చేద్దామండి. తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని ఇదంతా చికెన్ ముక్కలకు పట్టే వరకు మంచిగా కలుపుకోండి ఫ్రెండ్స్. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టి పక్కన పెట్టండి. ఈ మసాలా అంతా ముక్కలకు పడుతుంది మంచిగా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 యాలకులు, 5-6 లవంగాలు, 3 దాల్చిన చెక్క ముక్కలు, 5-6 కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోండి. మంచిగా ఒక 5 మినిట్స్ వేయించండి దోరగా. చూడండి, పక్కన పెట్టుకుందాం, చల్లారనిద్దాం. సేమ్ ప్యాన్లో ఒక 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా ఒక 5 మినిట్స్ అట్లా వేయించండి. వేగిన తర్వాత ఒక కట్ట గోంగూర మంచిగా శుభ్రం చేసుకొని నీట్గా కడిగి ఆ పచ్చిమిర్చిలో యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వండి ఫ్రెండ్స్. 5 మినిట్స్ అయితే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ మనం చికెన్లో ఉడికిస్తాం కాబట్టి కొంచెం పచ్చిగా ఉన్న ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం ఫ్రెండ్స్. ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక బిర్యానీ ఆకు, ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి వేసుకోండి, ఒక ఉల్లిగడ్డని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మంచిగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డ ముక్కలు మంచిగా వేగితేనే చికెన్ టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మనం ఏ కర్రీ చేసినా పచ్చిగా ఉండకుండా చూసుకోండి. ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఫస్ట్లో చికెన్ కలిపి పక్కన పెట్టినాం కదా, ఆ చికెన్ని ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ ముక్కలలో యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అట్లా ఉడకనివ్వండి. చూడండి, ఇట్లా 10 మినిట్స్ అట్లా ఉడకనివ్వండి. ఇప్పుడు మనం ఈ మసాలా మిక్సీ చేసుకుందాం. ఆ మసాలాలోనే అల్లము, ఎల్లిపాయ ముక్కల్ని కూడా వేసి మిక్సీ పడదాము. సేమ్ అదే పేస్ట్ దాంట్లోనే మనము గోంగూర, పచ్చిమిర్చి ఉంది కదా, అవి కూడా వేసుకొని ఆ మసాలాలనే మిక్సీ పట్టండి ఫ్రెండ్స్. ఇట్లా ఇది పట్టిన తర్వాత అది కూడా వేసి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఒక 50% చికెన్ ఉడికింది కదా, ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ అంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి ట్రై చేయండి. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ గోంగూర పేస్ట్ అంతా ముక్కలకు పట్టే వరకు మంచిగా కలుపుకోండి. మనం కొంచెము టైం పెట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తే ఏదైనా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఏం చేసినా ప్రశాంతంగా ఉండి చేస్తా, ఆగమాగంలో అయితే అస్సలే చేయను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మూత పెట్టుకొని 10 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్ పైకి వచ్చింది అంటే చికెన్ ఆల్మోస్ట్ అయిపోయింది అనమాట. మనం ఒకసారి మంచిగా అంతా కలుపుకుందాం, ఎందుకంటే మళ్ళీ అడుగేమన్నా మాడిపోతుందేమో చూసుకొని కొత్తిమీర పుదీనా వేసి ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. చూడండి, కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, నాకైతే బాగా నచ్చింది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. గ్యాస్ ఆఫ్ చేసుకుందాం, అయిపోయింది కర్రీ. ఇంకా మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయలేకపోతున్నారు ఫ్రెండ్స్. లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను 1000కి దగ్గరలో ఉన్నా. ప్లీజ్ ఫ్రెండ్స్, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.